వెంకటరెడ్డి గారు, స్కాములకు పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారు వాడిన పదమే వాడుతున్నా. స్కాములకు పరాకాష్ట అమరావతి ఏంటి? అంత పరాకాష్ట స్కామ్ ఏంటది? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే ఇప్పుడు స్కామ్తో పాటు అంతకుముందు ఆల్రెడీ అమరావతిని డిసైడ్ చేసినప్పుడే ఒక స్కామ్కి తెరలేపారనేది మనం అందరం చూసాం. దాని మీద ఆల్రెడీ కేసులు కూడా నమోదైంది. సిబిఐ ఎంక్వైరీకి కూడా అడిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎందుకంటే దాంట్లో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి, చాలా హై లెవెల్లో ఉన్న తలకాయలు ఉన్నాయి. వాళ్ళందరినీ పట్టుకోవాలంటే స్టేట్ గవర్నమెంట్ వల్ల అవ్వదు. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆ రోజు అడగటం జరిగింది. అమరావతి అసైన్డ్ భూములు కావచ్చు, లేదా అమరావతి ఏదైతే వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ పూలింగ్ కావచ్చు, అసైన్డ్ భూములతో దోచుకున్నది, రింగ్ రోడ్ అని, అన్నిటికీ భూములకు సంబంధించి. ఎందుకు సాక్షాత్తు అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నక్కా ఆనంద్ బాబాయ్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడి నాకు ముందు తెలుసు అక్కడ పెడుతున్నారు రాజధాని, కానీ ఆ రోజు నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నేను కూడా ముందే కొనుక్కునేవాడు అని చెప్పి సాక్షాత్తు చెప్పినటువంటి పరిస్థితి. రెండు, అది అందరికీ తెలుసు కాబట్టి అప్పుడు 5 ఏళ్లలో వాళ్ళు ఏ విధంగా చేశారో. ఎందుకంటే హైదరాబాద్లో ఉంది ఆ రోజు అసెంబ్లీ, వాళ్ళు అనౌన్స్ చేసింది విజయవాడ కేంద్రంగా రాజధాని సెప్టెంబర్ 4, 2019. కానీ దాని తర్వాత రాజధాని డిసెంబర్కి వచ్చేటప్పటికి 29 గ్రామాలకు పరిగెత్తుకుంటే వెళ్ళింది. అప్పుడు దాకా అక్కడ పెడుతున్నారు ఎవరో తెలియదు, జీవో ఇచ్చేసారు ఎక్కడ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో మరి ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఆ మాత్రం ప్రపంచం అంతా తెలిసేటట్టు అవినీతి చేయాలి కదా. మరి చిన్న చిత్తగా చేస్తే అది ప్రపంచ స్థాయి రాజధాని ఎట్లా అవుతుంది? ఇప్పుడు మరి వాళ్ళకి ఇచ్చినటువంటి కాంట్రాక్టులు కూడా ఏమన్నా చిన్న చిత్తకాళ్ళ గుడ్ ఫ్రెండ్స్కి ఇచ్చారు కదా. అంటే గుడ్ ఫ్రెండ్స్ అనే లెక్కర వాళ్ళకి కాదు. చంద్రబాబు నాయుడు గారికి గుడ్ ఫ్రెండ్స్గా, లోకేష్కి గుడ్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు మరి ఆ మాత్రం దోపిడీ చేయకపోతే మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గుడ్ ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి స్నేహం ఎలా నిరూపించుకున్నట్టు అవుతాడు? ఎందుకంటే ఇప్పుడు మీకు రాజధానికి సంబంధించి మొన్న ఇచ్చినటువంటి కాంట్రాక్టులు చూస్తే 7,298 కోట్ల కాంట్రాక్టు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైనటువంటి బలుసు శ్రీనివాసరావు, బిఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్, వీళ్ళకి 7,298 కోట్ల కాంట్రాక్ట్ అప్పచెప్పారు. దీని విలువ 2,000, 3,000 కోట్లు కూడా ఉండదు. దాన్ని 7,298 కోట్లకి. అలానే ఏదైతే మెగా కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడికి బాగా అత్యంత సన్నిహితుడు, ఆయనకి 7,022 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాడు. టీడీపీకి బాగా ఊదేటటువంటి టిష్యూ పేపర్, ఆ టిష్యూ పేపర్కి సంబంధించినటువంటి కిరణ్, ఆ కిరణ్కి టిష్యూ పేపర్ నడుపుతున్నటువంటి కిరణ్కి వియ్యంకుడైనటువంటి రాయల రఘుకు చెందినటువంటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్కి 6,031 కోట్ల కాంట్రాక్ట్. మరి ఆ మాత్రం ఇవ్వాలి కదా గుడ్ ఫ్రెండ్స్కి, యువపతి ఎలా అంటే మంచి స్నేహితులకి ఇవ్వాల్సిందే కదా. అలానే చూస్తే ఏవి రంగరాజు సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, వాళ్ళకి శాశ్వత హైకోర్టు భవన నిర్మాణాలు 6,900 కోట్ల పనులు, శాశ్వత హైకోర్టు భవన నిర్మాణంతో సహా మిగిలిన పనులు ఎవరు? చంద్రబాబు నాయుడికి సన్నిహితుడైన. అలానే మీరు చూస్తే నారా లోకేష్ తోడల్లుడు, గీతం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భరత్కి వెరీ క్లోజ్ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ ఎం వెంకట్రావు, ఆయన ఎంవీఆర్ ఇన్ఫ్రా 796 కోట్ల కాంట్రాక్టు. మరి వీళ్ళందరికీ ఇవ్వకపోతే ఎట్లా? ఇది ప్రపంచ స్థాయి రాజధాని అంటే వాళ్ళ గుడ్ ఫ్రెండ్స్ వల్ల ఇది కదా కట్టడం. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బొల్లేని కృష్ణయ్యకి చెందిన బిఎస్సిపిఎల్ సంస్థకి 772 కోట్ల కాంట్రాక్టు. మరి లోకేష్ కోసం ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా? అందుకని మంగళగిరికి సంబంధించి లోకేష్కి ఆప్తుడు, మంగళగిరి ఎన్నికలు మొత్తం చూసినటువంటి కనకమేడల వరప్రసాద్ కేఎంవి ప్రాజెక్ట్స్కి 429 కోట్లు. మరి ఎలక్షన్స్ డబ్బులు రావాలి కదా. అట్లానే జాయింట్ వెంచర్గా ఏర్పడిన పీవీఆర్ కన్స్ట్రక్షన్స్, కె రామచంద్రరావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్టు, వీళ్ళకి 309 కోట్లు. ఇది మొన్న ఇచ్చినటువంటిది. ఏమన్నా కొత్త కాంట్రాక్ట్లా? ఏమన్నా నిజంగా రాష్ట్రానికి ఉపయోగపడేది వీళ్ళు ఏమన్నా కడుతున్నారా అంటే మొన్న మోడీ గారి చేత జరగాలి మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ జరగాలి శంకుస్థాపన ఖర్చు పెట్టించారు దాదాపు 500 కోట్లు. అంతకుముందు శంకుస్థాపన కూడా అయింది. సో ఇప్పుడు దీంట్లో వాళ్ళు కట్టేటటువంటి ప్రాజెక్టులు చూస్తే ఏం కడుతున్నారు అమరావతిలో అంటే అమరావతి అపురూపం, ఇది టైటిల్ ఉంటుంది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, మొత్తం ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసి అమరావతికి షిఫ్ట్ అవుదాం అని యుక్రెయిన్, రష్యా, మొత్తం సింగపూర్ అందరూ మాట్లాడేశారని కూడా రాస్తారు రేపు పొద్దున. సో దానిలో భాగంగా వీళ్ళు కడతానన్న ఏంటంటే హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంట. మొన్న నరేంద్ర మోడీ గారు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఒక రియల్ ఎస్టేట్ ఎవరైతే కొనడానికి. 2 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ల భవనాలు. ఏది ఇప్పుడు 40,000, 50,000 కోట్లు పెట్టి కట్టాయి. ఏమన్నా రాష్ట్రానికి డబ్బులు వచ్చే ప్రాజెక్టులా? నల్లగా 50,000 కోట్లు అప్పు తెచ్చి కడదామండి. కడితే రాష్ట్రానికి దానివల్ల ఆదాయం రావాలిగా. ఎమ్మెల్యే, ఎంపీ కోటలు కడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందా? మీరు చెప్పండి. మంత్రులు, జడ్జిలు బంగ్లాలు కడితే ఏమైనా ఆదాయం వస్తుందా? ఐకానిక్ అసెంబ్లీ కడితే ఆదాయం వస్తుందా? ఐకానిక్ హైకోర్టు కడితే ఆదాయం వస్తుందా? ప్రిన్సిపల్ సెక్రటరీలో ఐఏఎస్ బంగ్లాలు 6, అది కడితే ఏమైనా ఆదాయం వస్తుందా? రాజధానికి పైసా ఆశించకుండా భూములు ఇచ్చిన రైతులు కమర్షియల్ రిటర్నబుల్ ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తాం, దానివల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందా? సచివాలయ టవర్లు ఏదైతే 4,668 కోట్లు పెట్టి
4,668 కోట్ల రూపాయలు పెట్టి కాదు, 660 కోట్లతో కేసీఆర్ గారు అద్భుతంగా కట్టారు కదా. సార్ పార్లమెంటు భవనం 2 లక్షల చదరపు అడుగులు 2,02,600 చదరపు అడుగులు 970 కోట్లలో కట్టారు పార్లమెంటు 50 భవనం. లక్షలు కావాలంటున్నారే చంద్రబాబు. కానీ ఇక్కడ చూడండి, అది 2018లో వీళ్ళే పిలిచిన టెండర్లు 2,471 కోట్లు, ఉమ్, ఇప్పుడు 4,689 కోట్లు అయింది, అమాంతం డబల్ అయింది. ఇప్పుడు ఈ సచివాలయం అంత పెద్దది కట్టడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఆదాయం వస్తా? 9 వెరీ ఇంపార్టెంట్ పని, వరద నివారణ పనులు. ఇది చేయకపోతే అమరావతి ఉండదు. ఎందుకంటే ఈ 11 నెలలుగా అమరావతిలో ఏమన్నా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా నిరంతరం కొనసాగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఏమన్నా ఉందంటే ఒకటే, అమరావతి నీటి ఎత్తిపోతల పథకం. నిరంతరం తోడుతూనే ఉన్నారు, అమరావతి నీరుని రోజు ఎత్తిపోతూనే ఉన్నారు 24 గంటలు, ఎత్తిపోయాల్సిందేనా? అసలు రెస్ట్ లేదు. తెల్లారు తోడుతూనే ఉన్నా కూడా అవి పోట్ల, మళ్ళీ 40 నిమిషాలు కాదు, ఒక 10 నిమిషాలు వర్షం పడ్డా మళ్ళీ తోడాల్సిందే. ఉమ్, నిరంతరం అమరావతి నీటి ఎత్తిపోతల పథకం ఒకటి నడుస్తుంది. దీనికోసం వరద నివారణ పనులకి 5,946 కోట్లు అంట, అంటే దాదాపు 6,000 కోట్లు, yes. 13 ప్యాకేజీలు. సో ఇవన్నీ మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చి 500 కోట్లతో శంకుస్థాపన, మరొకసారి శంకుస్థాపన చేసి, అది కూడా ఏది ఈడకొచ్చి డైరెక్ట్ శంకుస్థాపన చేయాల, ఈడకొచ్చి కూడా ఆన్లైన్లో శంకుస్థాపన చేశారు. అవును. చేసినటువంటి కార్యక్రమం మరి దోపిడీ ఆ మాత్రం ఉండకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్ట అవుతారు? ఇదే ఎందుకంటే రోడ్డు- 1900 కాదు రోడ్డు- కదా, రోడ్ల గురించి కూడా చెప్పండి సార్. ఒక్క ఇదేంటి 50 కోట్ల నుంచి 60 కోట్ల అంటే కిలోమీటర్ రోడ్. ఇక్కడ నేషనల్ హైవేలు ఏమో అంటే అక్కడ 11 కోట్లకి 14 కోట్లకి అయిపోతూ ఉంటాయి కిలోమీటర్. అంటే నార్మల్గా అక్కడ 50 నుంచి 60 కోట్లు ఏంటి? కాదు సార్, అక్కడ ఇప్పుడు మన కార్లు కానీ లారీలు కానీ బస్సులు కానీ ఆ రోడ్ల మీద తిరగవు మనుషులు. అవి తిరిగే అయితే నార్మల్గా 20 కోట్లు 22 కోట్లు అయింది. జాతీయ రహదారులు అంటే ఏంటి, పెద్ద బంగారపు రోడ్లు వేస్తున్నారా? అంటే దేవతల రాజధాని కదా, దేవతలు తిరుగుతారు, వాళ్ళ మనుషులు తిరగరు. అందుకని చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని ఎందుకు అవుతుంది సార్? అంటే వాళ్ళు చెప్పేది ఇప్పుడు దేవతలు తిరుగుతారని మనుషులు తిరగాటి 53 కోట్లు తెస్తా ఉన్నారు. నమ్మరేంట్రా బాబు అంటారు. 4,600 ఏం చెప్తాం? ఇటుక పెట్టే కడతారా లేకపోతే బంగారు ఇటుకలు పెడతారా? చంద్రబాబు నాయుడు గారు కడతాడండి, ఏఐ టెక్నాలజీతో కడుతున్నాడు, అందుకని మీకు అంత అవుతుంది. జనాల 50 నుంచి 60 కోట్ల రూపాయలు 1 కిలోమీటర్ రోడ్డుకి. 50 నేషనల్ హైవే ఏమో 14 కోట్లు మాక్సిమం కనిపిస్తోంది ఇక్కడ. సరే నేను చెప్పట్లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ గుడ్ ఫ్రెండ్స్కి దోచిపెట్టాలంటే మీరు ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? మూడోది వచ్చి ఇక్కడ క్లియర్గా రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రేపొద్దున ఏమన్నా 4 బిల్డింగ్లో 3 బిల్డింగ్లో కడతారు, ఎందుకంటే దాంట్లో మళ్ళీ వర్షం పడుద్ది, మళ్ళీ తోడుతారు, మళ్ళీ కడతారు, మళ్ళీ వర్షం పడుతుంది, మళ్ళీ తోడుతారు. ఈ కార్యక్రమం ఉంటుంది తప్ప వాళ్ళ కాంట్రాక్టులు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మీరు పనులకు సంబంధించి మీరు ఒక్కసారి చూడండి సార్, చూస్తే అక్కడ వీళ్ళు పనులు పిలిచామని చెబుతున్నారు కదా, ఆ పిలిచిన ఆల్రెడీ అంత ముందు పిలిచిన పనులే, కొత్త పనులు నేను చేయట్లేదు. అప్పుడు 2018 ముందు ఆల్రెడీ పిలిచినటువంటి పనులే మళ్ళీ డబల్ త్రిబుల్ పెట్టి మళ్ళీ పిలుస్తున్నారు. సో దీనికి మళ్ళీ ఏమైనా డబ్బులు ఎక్కడి నుంచి అన్నారు రేపు వస్తున్నా వస్తాయా అంటే, వీళ్ళు ఇప్పుడు అమరావతి పేరుతో తెచ్చే అప్పులు కూడా 6 సంవత్సరాల దాకా రావు, సంవత్సరం కొంతే వస్తాయి. ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు ఒకేసారి ఇవ్వదు. సో మీరు అన్నట్టు హడ్కో 11,000 కోట్లు ఒకేసారి ఇవ్వట్లా, జర్మనీ సంస్థ KWS ఒకేసారి ఇవ్వదు. సో సంవత్సరం కొంత. సో మళ్ళీ ఇప్పుడు స్టేట్ బడ్జెట్లోంచి కూడా కేటాయించి 2,000 కోట్లు మనం రిలీజ్ చేస్తానికి అగ్రీ చేశారు. 6,000 కోట్లు స్టేట్ బడ్జెట్ నుంచి ఇస్తారంట. మళ్ళీ ఇది అమరావతి మరి ఎట్లా ఇద్ది ప్రపంచ స్థాయి రాజధాని ఇది చేయడానికి? సార్ ఎవడన్నా సచివాలయం పడిపోయే స్థాయిలో ఉంటే మళ్ళీ కొత్తది కట్టుకుంటారు, అసెంబ్లీ పడిపోయే స్థితిలో ఉంటే కొత్తది కట్టుకుంటారు. కానీ ఉన్నత దుబారా చేయడానికి ఆల్రెడీ అసెంబ్లీ ఉండి, సచివాలయం ఉండి, హైకోర్టు ఉండే మళ్ళీ ఆ 3 కడతామని చెప్పి 10,000 కోట్లు ఖర్చు పెడతామంటే ఈ రాష్ట్ర ప్రజల మీద అది భారమే కదా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఉతికి ఆరేశాడు 2.5 గంటల పాటు ట్రాన్స్పరెన్సీతో ఇక్కడ టెండర్లు అవన్నీ పిలుస్తున్నారు కాబట్టి రివర్స్ టెండరింగ్ తీసేశారు, జ్యుడిషియల్ ప్రివ్యూ కూడా తీసేశారు. మరి అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదా వాళ్ళ దగ్గర? వీళ్ళు ఇచ్చే ట్రాన్స్పరెన్సీ కంపెనీ ఎక్కువ షాపూర్జీ పల్లంజీ, మన ఈ సచివాలయ ఐకానిక్ టవర్లకు కూడా ఆ షాపూర్జీ పల్లంజీ కంపెనీకే వాళ్ళ ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు సార్. ఆ కాంట్రాక్ట్ మీరు చూస్తే ఆ షాపూర్జీ పల్లంజీ నిన్నగాక మొన్న కూడా సిబిఐ కేసులో ఇరుక్కుంది. ఇక్కడ తెలంగాణలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారిని పట్టుకుంటే దాంట్లో షాపూర్జీ పల్లంజీ సంబంధించినటువంటి రెండు స్టేట్లో మెయిన్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళే ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఎలక్షన్ ముందు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ 2,000 కోట్లు పట్టుకున్న దాంట్లో కూడా ఇదే దీని నుంచి షాపూర్జీ పల్లంజీ కంపెనీ నుంచే డబ్బులు వెళ్ళి అనేది ఉంది. పెండ్యాల శ్రీనివాసే అతను మన విదేశాలు పారిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే మళ్ళీ వచ్చేసాడు. ఆయనకు గవర్నమెంట్ మళ్ళీ తీసేసుకొని పాత ఈ శాలరీలు కూడా మొత్తం ఇస్తానికి నిర్ణయం తీసుకున్నాం. రైట్. చింతా ప్రదీప్ గారు, అమరావతి గురించి ఏమైనా చెప్తారా? ఇది నిజంగానే పరాకాష్ట స్కాములకి?